హాయ్ గైస్, ఇవాళ ట్రేడింగ్ సిరీస్లో ఇది డే 7 1200 అయితే మన టార్గెట్ కదా. ఇప్పుడు 11,200 అయితే ఉంది ఐడిలో. డైలీ నా 2% నేను చేసేసుకుంటున్నాను. 1200 మీకు వీడియో కోసం చేస్తాను, చూడండి. నెక్స్ట్ది అప్ తీసుకుంటాను. నేను అప్ తీసేసుకున్నాను, 59 దగ్గర తీసుకున్నాను. అప్ 2%. అప్ అయితే తీసేసుకున్నాను 2%. అందరూ బాహుబలిదా ఎపిక్కి వెళ్ళారా? నేను అయితే ప్రీమియర్కి వెళ్ళిపోయాను గైస్. 30th నైటే వెళ్ళిపోయాను, 10 AM షోకి, 10 PM షోకి. సారీ, బాగుంది గైస్ బాహుబలిదా ఎపిక్. అందరూ మళ్ళీ చూడండి. ఇప్పుడైతే డౌన్ 2% తీసుకుంటాను. డౌన్ 2% తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ అయితే మనం విన్ అయ్యాం. ఇది చూద్దాం, ఇది లాస్ అయ్యేటట్టున్నాం. లాస్ అయితే 4% డౌన్. మళ్ళీ 4% పెట్టి డౌన్ తీసుకుంటాను ట్రేడ్. లాస్ అయితే లాస్ అయ్యేటట్టే ఉన్నాం. 4% పెట్టి డౌన్ తీసుకోవాలి నెక్స్ట్ ట్రేడ్. గుర్తుపెట్టుకోండి, ఎవరో కూడా లోన్లు తీసుకొని అయితే ట్రేడ్ చేయొద్దు. 4% డౌన్ తీసేసుకున్నాను ట్రేడ్. అయితే డౌన్ తీసేసుకున్నాను ట్రేడ్. ట్రేడ్ అయితే అప్కి వెళ్తుంది. నిన్న నా 2% నేను చేసేటప్పుడు చాలా రిస్క్ అయిపోయాను గైస్. చాలా రిస్క్ అయిపోయాను. 5,000కి వెళ్ళిపోయింది కిందకి. నా 2% నేను డైలీ ఇంక్రీజ్ చేస్తాను కదా, 35 డేస్కి డబుల్ అవుద్ది అనేసి. ఈ 1200 కాకుండా డైలీ 2% ఇంక్రీజ్ చేస్తాను అనమాట ఉన్న అమౌంట్ని. ఇవాళ 11,200తో స్టార్ట్ చేశాం కదా, రేపు 11,400 అలా ఉంటుంది అనమాట. 2% ఇంక్రీజ్ చేస్తాను. డౌన్ 8% వేసాను. ఇప్పుడు మళ్ళీ అప్ వెళ్తుంది సిగ్నల్, చూద్దాం. ఎప్పుడు కూడా లోన్లు తీసుకొని ట్రేడ్ చేయొద్దు. చూసారు కదా, అలా లాస్ అయిపోతాము. లాస్ అయిపోయినప్పుడు మళ్ళీ రికవర్ చేయలేము. సో లోన్లు తీసుకొని చేయొద్దు ట్రేడ్. ఇవాళ అయితే వీక్ ఆఫ్ గైస్, వీక్ ఆఫ్. మీ ప్లాన్స్ ఏంటో చెప్పండి. 100 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ పెడతాను డైలీ మార్నింగ్. లైవ్ పెడతాను 100 సబ్స్క్రైబర్స్ అయితే. సేమ్ ఇదే వీడియో లైవ్ వస్తుంది అనమాట. మీకు అర్థమైందా? సేమ్ ఇదే వీడియో లైవ్ వస్తుంది. $2 పెట్టి అప్ అయితే వేసాను నేను. 2% అప్ వేసాను, చూద్దాం.
హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే లైవ్ స్టార్ట్ చేస్తాను. లైవ్ మార్నింగే ఉంటుంది. ఈరోజైతే డే 7 1200 ఎర్నింగ్. డే 7 ఇది 1200 టార్గెట్ మంది. నెక్స్ట్ ట్రేడ్ అయితే నేను డౌన్ తీసుకున్నాను. ఇది అప్ ఎలాగా గెలిచేటట్టే ఉంది, అందుకని డౌన్ తీసుకున్నాను. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేస్తే మనకి 12,000 అవుతుంది. ఇంకా 400 ఎర్న్ చేస్తే మనం టార్గెట్ రీచ్ అయిపోతాం. మనం అయితే మళ్ళీ ట్రేడ్ విన్ అయిపోయాం. ఇప్పుడు అప్ తీసుకుంటాను నేను. ట్రేడ్ మళ్ళీ అప్ తీసుకున్నాను, చూద్దాం. అప్పే తీసుకున్నాను. 50 దగ్గర తీసుకున్నట్టున్నాను. 52 దగ్గర 12,000 అయితే అయిపోయింది. ఇప్పుడు అప్ తీసుకున్నాం మనం. $12,000 అప్ తీసుకున్నాం. 12,000 చూడొచ్చు మీరు. నెక్స్ట్ది ఇది డౌన్ తీసుకుంటాను. అప్ ఎలాగ గెలిచేసింది. డౌన్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ అయితే విన్ అయితే మనం అయిపోయినట్టే. ఈ ట్రేడ్ విన్ అయితే అయిపోయినట్టే గైస్. 50 దగ్గర డౌన్ తీసుకున్నాను. డౌన్లో ఎండ్ అయితే మనం విన్ అయినట్టు. అప్లో ఎండ్ అయితే 4% పెట్టేస్తాను. 4% పెట్టి ట్రేడ్ చేస్తాను. డౌనే తీసుకుంటాను అప్లో ఎండ్ అయితే. అప్లోనే ఎండ్ అవుతుంది. ట్రేడ్ అయితే అప్లో ఎండ్ అయ్యేలా ఉంది. మళ్ళీ నేను డౌనే తీసుకుంటాను ట్రేడ్. ట్రేడ్ అయితే డౌన్ వస్తుంది గైస్. మనం 50 దగ్గర డౌన్ ఉండాలి. 50 దగ్గర అప్లోకి వెళ్ళిపోయింది, చూసారా. $4% డౌన్ తీసుకున్నాను నేను. $4% అయితే డౌన్ తీసుకున్నాను. 40 దగ్గర అనుకుంటా డౌన్ తీసుకున్నది. చూద్దాం. ప్రెజెంట్ అయితే డౌన్లోనే ఉంది. చూద్దాం. నైట్ అంతా ట్రావెల్ చేశాను గైస్, అందుకనే వీడియో కొంచెం ట్రేడింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అలా. మనదైతే ఆల్మోస్ట్ విన్ అయిపోయేటట్టే ఉంది. విన్ అయిపోయింది గైస్. టార్గెట్ అయితే రీచ్ అయిపోయాము, చూసుకోవచ్చు మీరు. 11,200 దగ్గర స్టార్ట్ చేసాం. ప్లస్ 1,200 అంటే 12,400 టార్గెట్ రీచ్ అయిపోయాము. ఇంకా ట్రేడింగ్ అయితే ఆపేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ఎవరో లోన్లు తీసుకొని అయితే ట్రేడ్ చేసుకోవద్దు.
బాయ్ గైస్.